నమస్తే. సార్ ఎలా చూడాలంటే ఒకటి కాదు, రెండు కాదు, 11 సంవత్సరాలు కొన్ని సంవత్సరాలుగా వాయిదాలు పడుతూనే ఉన్నాయి. అసలు ఏం జరుగుతోంది? సుప్రీంకోర్టు కానివ్వండి, అలాగే సిబిఐ కోర్టు కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రొసీజర్ ప్రకారం సాక్ష్యాలను కానివ్వండి, రిమైనింగ్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు కానివ్వండి, ఉమ్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసుల్లో ఉన్నటువంటి గ్రావిటీ ఏంటి, దానిలో ఉన్న అభియోగాలు ఏంటి, ఆ అభియోగాలకు సంబంధించి ఉన్నటువంటి ఏవైతే సాక్ష్యాధారాలను పరిశీలించి తీర్పు చెప్పడంలో కానివ్వండి, లేకపోతే దశల వారీగా ఏవైతే అడ్జర్న్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని సక్రమంగానే ఈ కేసు వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. ఉమ్, ఇక రిమైనింగ్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్స్, అలాగే పొలిటికల్ ఆర్గనైజేషన్స్, పొలిటికల్ పార్టీస్ ఏవైతే చెప్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకు అటెండ్ అవ్వట్లేదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పించుకు తిరుగుతున్నారు అన్నట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఉమ్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అటెండెన్స్ కంపల్సరీ అయితే ఖచ్చితంగా కోర్టు ఆయనకి సమన్ చేస్తుంది. కోర్టు తీర్పు ప్రకారం ఆయన కోర్టుకు ముందు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదర్వైజ్ ఆయన కోర్టు కండిషన్ కూడా వైలేట్ చేస్తే ఆయనకి ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి తీసుకెళ్లేటువంటి ఒక పరిస్థితి. ఉమ్, ఆయన ముఖ్యమంత్రి ఆయన పిమ్మట ఆయన ఇంకా కోర్టుకు రావాల్సినటువంటి అవసరం లేదు. కంపల్సరీ అటెండెన్స్ అయితే, మ్యాండేటరీ అటెండెన్స్ ఏదైనా కావాలి అని అంటే కోర్టు వారు డైరెక్షన్ ఇస్తారు. ఆ డైరెక్షన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి హాజరైతే సరిపోతుంది ఉమ్, అని చెప్పేసి ఆనాడు సిబిఐ కోర్టు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క ఉత్తర్వులను ఇవ్వటం జరిగింది. ఉమ్, దాని నిమిత్తం వాటిని బేస్ చేసుకునే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్లకుండా ఉండటం అనేది జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్లకుండా ఉండటం వలన సిబిఐ దర్యాప్తు కానివ్వండి, కోర్టు యొక్క పరిధిలో ఉన్నటువంటి విచారణలు కానివ్వండి, ఏ మాత్రం ఆగలేదనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. యా, డెఫినెట్గా ఎస్. అంటే వెంకటేష్ గారు, మీరు చెప్పింది కరెక్ట్గా కోర్టులోని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు, దాని గురించి ఎవరు ఇప్పుడు మిస్టేక్ పట్టాల్సిన పని లేదు. బట్ ఏంటంటే మీరు చెప్పిన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు అనేక బాధ్యతలు ఉంటాయి, పనిభారం ఉంటుంది, ప్రజాస్థాయి ఉంటుంది. అలాగే ఆయన బయటకు వస్తే ప్రజాధన దుర్వినియోగం అవుతున్న కారణాలతో ఆయన ఇప్పుడు హాజరు కాలేదు. అంటే ఇప్పుడు హాజరవడానికి ఏంటంటే సామాన్య ప్రజల్లో వస్తున్న సందేహం అదే కదా. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అటెండెన్స్ మ్యాండేటరీ అయినప్పుడు ఖచ్చితంగా కోర్టు ఆయన్ని సమనిస్తుంది, రావాల్సిందే. మీరు కోర్టుకి ఎక్కడున్నా సరే, మీరు లండన్ లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, అనకాపల్లిలో ఉన్నా కోర్టు ముందుకు రావాల్సిందే అని కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. ఉమ్, ఆ డైరెక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మీరైనా నేనైనా ఎవరైనా సరే కోర్టుకి వెళ్లి తీరాల్సిందే. ఎస్. కోర్టుకి జగన్మోహన్ రెడ్డి యొక్క అవసరం ఉన్నప్పుడు ఉమ్, ఖచ్చితంగా ఇటువంటి డైరెక్షన్ వస్తుంది. ఉమ్, కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆవశ్యకత ఎప్పుడు ఉంటుంది? ఎగ్జామినేషన్స్ టైంలో ఉంటుంది. ఎగ్జామినేషన్స్ జరిగేటువంటి ప్రక్రియ ఏం డిలే లేదు. కేసులో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కూడా ఆచార్య గారికి సంబంధించి, రిటైర్డ్ ఐఏఎస్ ఆచార్య గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు లేదా అప్పటి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రలోభాలతో ఏవైతే కొన్ని టెండర్లు ఇచ్చారు, క్విడ్ ప్రోకో ద్వారా వాళ్ళకి ఏదో లబ్ధి చేకూర్చారు అని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, అనేక మంది ఐఏఎస్ అధికారులని తాత్కాలికంగా సస్పెండ్ చేయటము ఈ సిబిఐ కేసులో ఇరికించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ క్లీన్ చిట్ తో బయటకు వస్తున్నారు. ఒక నేరంలో ఒక 10 మంది నేరస్తులు ఉంటే 9 మంది ఎక్విటల్స్ గా బయటకు వచ్చినప్పుడు 10వ వాడు ఎలా నిందితుడు అని చెప్పేసి మనం మాట్లాడగలుగుతాం? ఉమ్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ బయటకు వస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడు అని చెప్పేసి మనం నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తే కానీ ఇప్పటి వరకు నేరం నిరూపితమైనటువంటి వ్యక్తి కాదు. ఉమ్, మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, లోకేష్ గారు ఈ రోజు మంత్రిగా ఉండి ఆయన తన మీద వచ్చినటువంటి కేసుకి సంబంధించినటువంటి ఒక కోర్టు అడ్జోర్న్మెంట్ కి ఆయన అటెండ్ అయ్యారు. ఉమ్, ఇది ఆయన అడ్జోర్న్మెంట్ కి వెళ్లాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నటువంటి పరిస్థితి. కోర్టు దగ్గర నేను నా విధుల్లో నేను బిజీగా ఉన్నాను, నేను రాలేకపోతున్నాను, ఆబ్సెంట్ పిటిషన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్, అలాగే కోర్టుకి ఎగ్జామినేషన్ టైంలో ఖచ్చితంగా ఎవరైనా కానీ రావాల్సినటువంటి పరిస్థితి. 1-2 దఫాలుగా తప్పించుకోవచ్చు కానీ కంటిన్యూషన్ గా తప్పించుకుంటే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఆయన డెఫినెట్ గా కాదు కొన్ని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్ గా చాలా మందికి కొన్ని అర్థం కావు. టెక్నికల్ గా మీరు చెప్పినట్టు డెఫినెట్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు లోకేష్ గారు వెళ్ళారు, అక్కడ అడ్వకేట్ రాలేదు కాబట్టి విచారణ వాయిదా వేస్తారు, ఆయన రాలేదు కాబట్టి. సో ఏంటంటే ఇప్పుడు కోర్టు సామాన్యులకి దాని వెనకాల ఏం ఆదేశించారు ఏమన్నది అది
పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు, అంత అర్థమో కాదు. బట్ ఏంటంటే కోర్టు విచారణకి ఒకరు హాజరయ్యారు, ఒకరు హాజరు కాలేదు. సో ఈ నేపథ్యం ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్టు? సంకేతాలు ఇవ్వాల్సినటువంటి ఇది సామాన్య ప్రజలకి కానివ్వండి, లేదా డే టు డే యాక్టివిటీస్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంకేతాల గురించి, ఈ కేసుల గురించి, ఈ నేరారోపణల గురించి మనం విశదీకరించాల్సినటువంటి ఆవశ్యకత అయితే లేదు. అంటే ఖచ్చితంగా curiosity ఈ ఉండదంటారా? కేసుకు సంబంధించి కాదు కాదు. ఖచ్చితంగా లెట్ మీ ఫినిష్ సార్. ఈ కేసుకు సంబంధించి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఈ వ్యక్తులకి, అలాగే ప్రభుత్వం సంబంధించినటువంటి ఈడీ కోర్టుకు సంబంధించినటువంటి వ్యక్తులకు కానివ్వండి, సిబిఐ ఆఫీసర్లు కానీ, వీళ్ళకి సంబంధించిన ఒక ప్రైవేట్ వ్యవహారంగానే చూడాలి, కానీ ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టి కోర్టుల్లో ఉండగా మనం మీడియా ట్రయల్ చేసేటువంటి పరిస్థితి చేయకూడదు అనేది నా అభ్యర్థన. డెఫినెట్ కోర్టుల్లో ఉన్న అంశాల గురించి చెప్పటం లేదు. సామాన్యులకి కోర్టుల మీద ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. ఆ కోర్టులకి ఇంకా ఈ కేసు ఇప్పుడు 1-2 సంవత్సరాల క్రితం కాదు, గత కొన్నేళ్ళకి ఇలా జరుగుతూనే ఉంటుంది. అసలు ఏమవుతుంది, ఇంత అభిమానం ఉన్న, ప్రజాదరణ ఉన్న నాయకులకి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకి ఉంటుంది కదా. అలాంటి ఆవశ్యకత ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా కోర్టులను అప్రోచ్ అవ్వచ్చు అండి, మనం కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు. ఇప్పుడు రఘురామకృష్ణ గారు చేసిన పని అదే. ఆయనకే ఈ ఈడీ సిబిఐ కేసులకు ఎటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం కూడా లేదు. కానీ ఆయన వ్యక్తిగతంగా ఇదిగో ఈ కేసు నేషనల్ ఇంట్రెస్ట్, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే బెయిల్ ఇచ్చారో ఈ బెయిల్ ని రద్దు చేయాలి అని చెప్పేసి ఆయనకున్నటువంటి వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ తో సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు ఈ రోజు ఆ అభ్యర్థిని తిరస్కరించడం కూడా జరిగింది. దీని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజయంగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి లేదు. సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యక్తిగతంగా ఆ కేసు గురించి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒక దశ వరకు మనం కోర్టులు కూడా ఎంటర్టైన్ చేస్తాయి. కానీ మితిమీరి వాళ్ళ యొక్క పరిధి దాటి కోర్టు యొక్క నిర్ణయాలను ఏదైతే ఉందో ఇవి ప్రశ్నించినప్పుడు కానివ్వండి, లేదా తీసుకున్న నిర్ణయాలను మళ్ళీ వెనక్కి తీసుకోవాలన్నప్పుడు కోర్టులు ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, దీనిలో నేషనల్ ఇంట్రెస్ట్ ఏముంది అనేది ప్రశ్నించడం జరుగుతుంది. దాని ప్రకారం మళ్ళీ తిరుగు టపాలో మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. ఇప్పుడు రోజువారీ విచారణకు ఆదేశిస్తే వేళ ఆదేశాలు ఇచ్చింది. సో మీ అనాలిసిస్ ఏంటంటే ఇప్పుడు స్పీడప్ అందుకుంటుంది అనుకుంటున్నారా? డైలీ ప్రాసెస్ ఖచ్చితంగా అందుకుంటుందని అనుకుంటున్నాను. రైట్. సుజాత గారు,